2024లో జరగబోయేటువంటి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో జనరల్ సైన్స్ పేపర్ 1 పేపర్ 2 అనగా ఫిజికల్ సైన్స్ మరియు బయాలజికల్ సైన్స్గా రాబోతుంది. మరి అందులో బయాలజికల్ సైన్స్ యొక్క క్వశ్చన్ పేపర్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, బ్లూ ప్రింట్ ఏంటి, ఎటువంటి క్వశ్చన్స్ ఏ కాలంలో అడుగుతారు అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ మంజుల, యువర్ బయాలజికల్ సైన్స్ టీచర్. కొత్తగా ఎస్సీఆర్టీ వారు విడుదల చేసినటువంటి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్స్లో మనం బయాలజికల్ సైన్స్ పేపర్ని కనుక ఒకసారి పరిశీలిస్తే ఇది 50 మార్క్స్కి కాను ఉంటుంది. దీనికి కేటాయించినటువంటి సమయం 2 hours, 2 గంటలు. 2 గంటల్లో ఈ పరీక్షను పూర్తిగా రాయాల్సి ఉంటుంది. ఇక ఇందులో ఉన్నటువంటి సెక్షన్స్ సెక్షన్ 1, తర్వాత సెక్షన్ 2, సెక్షన్ 3 మరియు సెక్షన్ 4. మరి ఈ 4 సెక్షన్స్కి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ కూడా ఈ పీడిఎఫ్లో మీకు చివర్లో ఇవ్వబడుతుంది. ఈ వీడియోతో పాటు ఈ బ్లూ ప్రింట్కి సంబంధించిన లింక్ను కూడా షేర్ చేయబడుతుంది, గమనించగలరు. ఇప్పుడు ఒక్కొక్క కాలంకి సంబంధించి ఒక్కొక్క సెక్షన్కి సంబంధించి క్వశ్చన్స్ని విత్ బ్లూ ప్రింట్ సహాయంతో ఈ క్వశ్చన్స్ని ఒకసారి పరిశీలిస్తే మనం పిల్లల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, స్టూడెంట్స్ అయితే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న విషయాలను ఈ వీడియో ద్వారా మీరు కూలంకుషంగా తెలుసుకోగలుగుతారు. ముందుగా సెక్షన్ 1 ఒకసారి బ్లూ ప్రింట్ చూద్దాం. క్వశ్చన్ పేపర్ మొత్తం ఒకటి గుర్తుంచుకోవాల్సింది, క్వశ్చన్ పేపర్ మొత్తం అకాడమిక్ స్టాండర్డ్స్కి అనుగుణంగా వస్తుంది. అంటే క్వశ్చన్స్ అన్నీ అకాడమిక్ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఉంటాయి. ఇందులో సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 6 క్వశ్చన్స్లో 2 AS1కు సంబంధించినది, అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. తరువాత ఒక క్వశ్చన్ AS2కు సంబంధించినది, అనగా హైపోథసిస్ లేదా క్వశ్చన్స్ అడగడం లేదా పరికల్పనలు చేయడం. అదేవిధంగా AS4కు సంబంధించిన ఒక క్వశ్చన్ ఉంటుంది, అంటే ప్రాజెక్ట్స్ లేదా డేటా అనాలిసిస్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్. తర్వాత AS5కి సంబంధించి ఒక క్వశ్చన్ ఉంటుంది. AS5 అనగా డయాగ్రామ్స్కి సంబంధించినటువంటిది. AS6 వచ్చేసి అప్లికేషన్ అండ్ అసెప్టిక్ సెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్. సో టోటల్గా 6 క్వశ్చన్స్లో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ 2, క్వశ్చనింగ్ లేదా హైపోథసిస్ 1, ప్రాజెక్ట్స్ లేదా డేటాకు సంబంధించింది 1, డయాగ్రామ్కి సంబంధించింది 1, అసెప్టిక్ సెన్స్ ఆర్ అప్లికేషన్కి సంబంధించింది 1. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ సెక్షన్ 1లో ఎలా అడిగారు అన్నది చూద్దాం. ముందుగా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి సంబంధించి 2 అనుకున్నాం కదా. ఇందులో మొదటి క్వశ్చన్ చూడండి, విచ్ డైజెస్టివ్ జ్యూస్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎంజైమ్స్. ఇది డైరెక్ట్గా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ని పరీక్షించేటువంటి క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ అనేది AS1 కిందకు వస్తుంది. మరి మరొక క్వశ్చన్ మనకు AS1 అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సంబంధించి 2 క్వశ్చన్స్ అడిగారు. ఆ రెండవ క్వశ్చన్ అంటే డైరెక్ట్గా కాన్సెప్ట్కి సంబంధించి క్వశ్చన్ని డైరెక్ట్గా అడగడం అన్నమాట. ఇందులో రెండవ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇన్ మెండల్స్ మోనోహైబ్రిడ్ క్రాసింగ్ ద ఫినోటైపిక్ రేషియో ఈజ్. ఇది కూడా మన కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సంబంధించిన క్వశ్చన్. సో ఈ 2 క్వశ్చన్స్ AS1 కిందకు వస్తాయి. ఇక తర్వాత క్వశ్చనింగ్ అండ్ హైపోథసిస్ అంటే ఊహించడం. వాట్ మే హ్యాపన్, ఏమి జరగవచ్చు, వాట్ మే బి ద కాన్సిక్వెన్సెస్, దీని పరిణామాలు ఏమై ఉండొచ్చు, లేదా ఎటువంటి ప్రశ్నలు అడుగుతావు, వాట్ క్వశ్చన్స్ డూ యూ ఆస్క్, ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చివరి 6వ క్వశ్చన్ చూడండి, ఇది వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్ ఆన్ ద ఎర్త్, గెస్. ఇలాంటి క్వశ్చన్స్ AS2 కింద మనకు వస్తాయి. సో AS2కి సంబంధించిన క్వశ్చన్ ఒకటి వచ్చింది. ఇంకా 3 క్వశ్చన్స్లో ఒకటి డేటాకి సంబంధించింది, 2 డయాగ్రామ్కి సంబంధించింది, 3వది అసెప్టిక్ సెన్స్కి సంబంధించింది. మొట్టమొదటిది డేటాకి సంబంధించింది. ఇక్కడ ఒక టేబుల్ ఫామ్లో అడిగారు. టేబుల్ కానీ లేదా పారాగ్రాఫ్ కానీ అడగవచ్చు. ఇక్కడ మోడల్ పేపర్లో మీకు టేబుల్ అడిగారు. ఒక టేబుల్ అడిగి టేబుల్కి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆ ఒక్క క్వశ్చన్ కూడా కంప్లీట్గా టేబుల్లో ఉన్న డేటాను పరిశీలించి రాయగలిగిన క్వశ్చనే అయి ఉంటుంది.
కాబట్టి టేబుల్ను పూర్తిగా చదవాలి. ఇటువంటి క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసే ముందు అక్కడ ఇచ్చినటువంటి టేబుల్లో ఉన్న డేటా దేనికి సంబంధించింది, మనకు ఏమేం కాలమ్స్ ఇచ్చారు అన్నది బాగా చదివి క్వశ్చన్ని పూర్తిగా చదివిన తర్వాతనే ఆన్సర్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టానిన్ రెజిన్, టానిన్ అనేది అకేషియా ప్లాంట్ నుంచి వస్తుంది, రెజిన్ పైనస్ ప్లాంట్ నుంచి కలెక్ట్ చేస్తాము. మరి వాటి యొక్క యూజెస్ థర్డ్ కాలంలో ఇచ్చారు. మరి క్వశ్చన్ ఏమి ఇచ్చారు, విచ్ సెకండరీ మెటబలైట్ ఈజ్ యూజ్డ్ ఇన్ వార్నిష్ ప్రిపరేషన్. వార్నిష్ ప్రిపరేషన్లో ఏ సెకండరీ మెటబలైట్ ఉపయోగిస్తాం అనగానే ఒకవేళ మీరు టేబుల్ సరిగ్గా చదవలేదనుకోండి, మేబీ యూ మే ఆన్సర్ పైనస్. పైనస్ అని ఆన్సర్ ఇచ్చారనుకోండి అది తప్పు అవుతుంది. పైనస్ ప్లాంట్ నుంచి రెజిన్స్ని కలెక్ట్ చేస్తారు, ఆ రెజిన్స్ని వార్నిషెస్లో ఉపయోగిస్తారు. కాబట్టి ఇక్కడ సెకండరీ మెటబలైట్ అని అడిగాడు కాబట్టి రెజిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అందుకని టేబుల్లో ఉన్న డేటాను పూర్తిగా చదవాలి, ఆ క్వశ్చన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకున్నాక ఆ సమాధానాన్ని రాయవలసి ఉంటుంది. ఇది డేటాకు సంబంధించిన క్వశ్చన్. తర్వాత డయాగ్రామ్కి సంబంధించిన క్వశ్చన్. ఇందులో ఒక మూమెంట్ డెసిగ్నేట్ చేయబడింది, ఆ మూమెంట్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేయాలి. ఇది పెరిస్టాల్టిక్ మూమెంట్కి సంబంధించిన డయాగ్రామ్. ఐడెంటిఫై ద మూమెంట్ ఇన్ ద గివెన్ డయాగ్రామ్ అని అడిగాడు. సో ఈజీగా ఆ డయాగ్రామ్లో ఏం జరుగుతుంది లేదా వాట్ డస్ దిస్ డయాగ్రామ్ ఇండికేట్ అని డైరెక్ట్గా అడగచ్చు. లేదా ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ డయాగ్రామ్ ఇచ్చి వాట్ ఈస్ ద కెమికల్ యూజ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ అను, ఈ విధంగా ఒక డయాగ్రామ్కి సంబంధించిన క్వశ్చన్ లేదా విచ్ ప్రాసెస్ మే అక్కర్ ఇన్ దస్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద డయాగ్రామ్ అని చెప్పి ఒక పార్ట్ని డెసిగ్నేట్ చేసి ఆ పార్ట్లో ఏం ప్రక్రియ జరుగుతుంది అని కూడా అడగవచ్చు. సో డయాగ్రామ్స్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. తర్వాత చివరిగా అసెటిక్ సెన్స్కి సంబంధించిన క్వశ్చన్. సజెస్ట్ అన్ ఈకో ఫ్రెండ్లీ మెథడ్ టు ఇంక్రీజ్ క్రాప్ ఈల్డ్. క్రాప్ ఈల్డ్ని పెంచడానికి ఈకో ఫ్రెండ్లీ మెథడ్ని సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. మరి ఇది మన అసెటిక్ సెన్స్కి సంబంధించింది అండ్ అప్లికేషన్కి సంబంధించింది. ఈకో ఫ్రెండ్లీ అంటే పర్యావరణానికి హాని కలగకుండా ఉండేటువంటి మెథడ్ ఉపయోగిస్తూ ఎక్కువ ఈల్డ్ని సాధించడానికి ఏదైనా ఒక మెథడ్ని సజెస్ట్ చేయండి అని అడిగారు. ఇది అప్లికేషన్ అండ్ అసెటిక్ సెన్స్ కిందకి వస్తుంది, అంటే AS6. సో ఈ విధంగా బ్లూ ప్రింట్కి అనుగుణంగా AS1 2 క్వశ్చన్స్, AS2 1 క్వశ్చన్, AS4 1 క్వశ్చన్, AS5 1 క్వశ్చన్ అండ్ AS6 1 క్వశ్చన్. ఇది క్లియర్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం సెక్షన్ 2 చూద్దాం. మొదట బ్లూ ప్రింట్ తీసుకుందాం. సెక్షన్ 2కి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్. సెక్షన్ 2లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఏ అకాడమిక్ స్టాండర్డ్స్ కింద అడుగుతారనేది చూద్దాం. మొదటగా కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ అనగా AS1కి సంబంధించి ఒక క్వశ్చన్, అదేవిధంగా AS2 అనగా క్వశ్చనింగ్ అండ్ అది హైపోథెసిస్కి సంబంధించి ఒక క్వశ్చన్, తర్వాత AS4 అనగానే డేటా లేదా ఒక పారాగ్రాఫ్ కావచ్చు, టేబుల్ కావచ్చు, దానికి సంబంధించిన క్వశ్చన్. ఈ విధంగా 4 క్వశ్చన్స్ ఉంటాయి. సో సెక్షన్ 2లో మనకు 4 క్వశ్చన్స్ ఉంటాయి. 4 క్వశ్చన్స్లో ఒకటి కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ అనగా AS1, 2 క్వశ్చనింగ్ అండ్ హైపోథెసిస్ అనగా AS2, తర్వాత టేబుల్ లేదా డేటాకు సంబంధించినటువంటి క్వశ్చన్ AS4. ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఉంటాయి. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి మోడల్ పేపర్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగారో చూద్దాం. మొట్టమొదటి చూడండి, 7, 8, 9 and 10 క్వశ్చన్స్ బిలాంగ్ టు సెక్షన్ 2. మరి సెక్షన్ 2లో మనకు అకాడమిక్ స్టాండర్డ్కి సంబంధించి కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ సంబంధించి ఒక క్వశ్చన్ రావాలి. సో ఇందులో కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్, కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ సంబంధించి క్వశ్చన్స్ అంటే మీకు అందరికీ అవగాహన ఉంటుందని అనుకుంటున్నాను. ఏదైనా వివరించమని అడగడం, డిఫరెన్సెస్ తెలియజేయమని చెప్పడం, లేదు ఏదైనా కారణాలు రాయమని చెప్పడం, రీజన్స్ రాయమని చెప్పడం, ఇవన్నీ కూడా కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ కిందకు వస్తాయి. సో ఈ కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ కిందకు అడిగినటువంటి క్వశ్చనే రైట్ డిఫరెన్సెస్ బిట్వీన్ బోలస్ అండ్ ఖైమ్. బోలస్కి ఖైమ్కి మధ్య డిఫరెన్సెస్ రాయండి. ఇది డైరెక్ట్గా కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ సంబంధించిన క్వశ్చన్. ఇక AS2 అంటే క్వశ్చనింగ్ అండ్ హైపోథెసిస్. సో AS2 కింద 2 క్వశ్చన్స్ అడగాలి. చూడండి, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్, 8th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఇఫ్ ద కిడ్నీస్ డు నాట్ ఫంక్షన్ ప్రాపర్లీ. కిడ్నీస్ సరిగ్గా పని చేయకపోతే ఏమి జరగవచ్చు. ఇది హైపోథెసిస్కి సంబంధించినటువంటి క్వశ్చన్.
మరి మరొక క్వశ్చన్ 10th క్వశ్చన్ చూడండి. ఆస్క్ 2 క్వశ్చన్స్ టు ఎ డెంటిస్ట్ టు నో ద ఫంక్షన్స్ ఆఫ్ టీత్ ఇన్ ఏ మ్యాన్. సో డెంటిస్ట్ని ఎటువంటి క్వశ్చన్స్ టీత్కి సంబంధించి అడగాలనుకుంటున్నావు? సో AS2 అనగా క్వశ్చనింగ్ అండ్ హైపోథసిస్, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. పరికల్పన అంటే ఊహించి రాయడం. సో ఈ రెండింటికి సంబంధించి 2 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఒకటి క్వశ్చనింగ్కి సంబంధించి అడిగాడు, ఇంకొకటి హైపోథసిస్ పరికల్పన చేయడం సంబంధించినటువంటి క్వశ్చన్ అడగబడింది. సో ఈ విధంగా AS2 కింద 2 క్వశ్చన్స్ 2 టైప్స్గా అడిగారనమాట. ఇక తరువాత చివరి క్వశ్చన్ డేటా బేస్డ్ క్వశ్చన్. సో డేటా బేస్డ్ క్వశ్చన్లో అగైన్ మీకు ఇక్కడ టేబులే ఇచ్చారు, బట్ గుర్తుంచుకోండి టేబుల్ కాకపోతే పారాగ్రాఫ్ ఏదైనా ఇవ్వచ్చు. ఏదో ఒక డేటా, ఒక సమాచారం అనేది ఇచ్చి దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగడం అనమాట. సో ఇందులో అగైన్ మీకు డేటా ఇచ్చారు. ప్లాంట్ పాట్స్ ఇన్వాల్వ్ ఇన్ ఏ వెజిటేటివ్ ప్రాపగేషన్ ఎగ్జాంపుల్స్. ముందుగా మీరు డేటా బేస్డ్ క్వశ్చన్ అనగానే తొందరపడి క్వశ్చన్ చదివేసి ఆన్సర్ రాయకుండా మొదట డేటాలో ఏమేమి ఇచ్చారు అన్నది కూలంకుషంగా చదవండి. చదివిన తర్వాత ప్రశ్నను అర్థం చేసుకొని ఆన్సర్ని రాయండి. అంతేకాని తొందరపడితే మాత్రము ఇక్కడ డేటాలో చాలా రకాల కాలమ్స్ ఉంటాయి. ఏ కాలంకి సంబంధించి క్వశ్చన్ అడిగారు, ఏ క్వశ్చన్ మనం ఏది ఆన్సర్ అనేది పర్టికులర్గా ఏ ఆన్సర్ అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. బట్ ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు అని అనుకుంటే ఈ డేటాను పూర్తిగా చదవాలి. ఇచ్చిన డేటాను పూర్తిగా చదివి క్వశ్చన్ని నిదానంగా చదివి ప్రాపర్గా అర్థం చేసుకున్న తర్వాతనే సమాధానం రాయాల్సి ఉంటుంది. అలా రాస్తే మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్ ఆన్సర్ని ఇవ్వగలుగుతారు. అండ్ గన్ షాట్ ఆన్సర్స్ ఇవి ఈజీగా స్కోర్ చేయగలిగినటువంటి ఆన్సర్స్ కనుక ఇటువంటి క్వశ్చన్స్ని మాత్రం ఎప్పుడు మిస్ చేయొద్దు. సో ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, ఒకటి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, ఒకటి డేటా అనాలిసిస్ 2, క్వశ్చనింగ్ అండ్ హైపోథసిస్ 2, డేటా అనాలిసిస్కి సంబంధించి 1. ఈ 4 క్వశ్చన్స్ని సెక్షన్ 2లో అడిగారు. ఇప్పుడు మనం సెక్షన్ 3 ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సెక్షన్ 3 అబ్జర్వ్ చేసే ముందు అగైన్ మనం బ్లూ ప్రింట్కి వెళ్దాం. సెక్షన్ 3 అన్నది 4 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ సెక్షన్ 3లో ఉంటాయి. ఇందులో 4 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ అడుగుతారు. సో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు? 5 క్వశ్చన్స్. కానీ ఇక్కడ ఒకసారి బ్లూ ప్రింట్లో అబ్జర్వ్ చేస్తే AS1 కింద 2 క్వశ్చన్స్ అడుగుతారు. AS4 అనగా డేటాకు సంబంధించిన క్వశ్చన్స్ 1 అడుగుతారు. AS5 అంటే డయాగ్రామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ 1+1 అన్నారు. అదేంటనేది చెప్తాను తర్వాత. కానీ ఇది 1 క్వశ్చనే కింద లెక్క అవుతుంది. AS6 కింద 1 క్వశ్చన్ అడుగుతారు. ఈ 1+1 అంటే ఏంటంటే ఛాయిస్ అనమాట. అంటే AS5 క్వశ్చన్లో ఇంటర్నల్ ఛాయిస్ అంటే డయాగ్రామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్లో ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. అంటే ఏదైనా 2 డయాగ్రామ్స్ అడిగి 1 డయాగ్రామ్ గీయమని అడుగుతారనమాట. కాబట్టి ఇక్కడ టోటల్గా లెక్కేసుకుని 6 క్వశ్చన్స్ అని పొరపడకూడదు. ఇక్కడ కేవలం 5 క్వశ్చన్స్ మాత్రమే. 5 క్వశ్చన్స్లో AS5కి సంబంధించిన క్వశ్చన్ మాత్రము ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. 2 డయాగ్రామ్స్ అడిగి 1 డయాగ్రామ్ గీయమని అడుగుతారు. సో మొదట మనం ఇంకొకసారి చూసుకుంటే 4 మార్క్స్ క్వశ్చన్స్లో AS1 2 క్వశ్చన్స్, AS4 1 క్వశ్చన్, AS5 1 క్వశ్చన్ విత్ ఇంటర్నల్ ఛాయిస్, AS6 1 క్వశ్చన్, AS6 ఒకటి, AS5 ఒకటి, AS4 ఒకటి, AS1 వచ్చేసి 2 క్వశ్చన్స్, 2+3 5 క్వశ్చన్స్. ఇప్పుడు మనం సెక్షన్ 3కి వెళ్దాం. సెక్షన్ 3లో మనము కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కింద 2 క్వశ్చన్స్ అన్నాం కదా, మరి ఆ 2 క్వశ్చన్స్ ఏంటివి అనేది చూద్దాం. 11th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ యాక్సాన్ అండ్ డెండ్రైట్. సో డిఫరెన్సెస్ అడగడం కూడా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కిందకే వస్తుంది. అదేవిధంగా 14th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ బయోరెమిడియేషన్, హౌ డస్ ఇట్ హెల్ప్ అస్? మనకి ఇది బయోరెమిడియేషన్ అంటే ఏంటి, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? మనకు బయోరెమిడియేషన్ అనగానే మనం అసెటిక్ సెన్స్ అని అనుకుంటాం, కానీ కాదు. ఇది వాట్ ఈజ్ బయోరెమిడియేషన్ అంటే ఏంటి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు. అది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది డిఫైన్ చేయండి, అది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అని అడుగుతున్నారు. కాబట్టి ఇది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సంబంధించిన క్వశ్చన్. సో 14th క్వశ్చన్, అదేవిధంగా 11th క్వశ్చన్, 2 కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సంబంధించిన క్వశ్చన్స్. సో ఎలా ఉంటాయని అది అర్థమైంది కదా, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సంబంధించిన క్వశ్చన్స్. తరువాత AS4 డేటాకు సంబంధించిన క్వశ్చన్.
డేటాకు సంబంధించిన క్వశ్చన్స్లో చూడండి, ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి డేటాకు సంబంధించిన క్వశ్చన్లో ఒక డేటాను ఇచ్చారు, డేటాకు సంబంధించి 4 క్వశ్చన్స్ అడిగారు. ఈ క్వశ్చన్స్ కూడా ఎలాగుంటాయంటే డైరెక్ట్గా టేబుల్లో ఉన్న డేటాను ఉపయోగించి ఆన్సర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలిగినటువంటి క్వశ్చన్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇన్ విచ్ ఫేజ్ ఏ ప్లేట్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ ఫార్మ్డ్. ఒక ప్లేట్ లైక్ స్ట్రక్చర్ ఏ ఫేజ్లో ఫామ్ అవుతుంది అన్నది చూసుకుంటే మనం యాక్టివిటీస్ ఆర్ చేంజెస్ అక్కర్ గమనిస్తే సెకండ్ లైన్ చూడండి, క్రోమోజోమ్స్ రీచ్ ద మెటాఫేజిక్ ప్లేట్. సో మెటాఫేజిక్ ప్లేట్ అనేది అక్కడ ఉంది అని అంటే ఒక ప్లేట్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది. సో విచ్ ఫేజ్? మెటాఫేజ్. సో ఈ విధంగా ఈజీగా డేటాను చూస్తూ డేటాలో ఉన్నటువంటి విషయాలను డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసి రాయగలిగిన క్వశ్చన్సే అడుగుతారు. మళ్ళీ చెప్తున్నా, డేటాకు సంబంధించిన క్వశ్చన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకండి. వీటిని కొన్ని మీరే ఓన్గా టెక్స్ట్ బుక్లో ఉన్న టేబుల్స్ని పరిశీలించి ఒకసారి టెక్స్ట్ బుక్లో ఉన్న టేబుల్స్ని అన్నిటినీ చదివి ఆ టేబుల్స్ కింద ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసినా కూడా మీరు ఈ క్వశ్చన్స్ని ఏ విధంగా ఆన్సర్ చేయాలి ఈజీగా వితౌట్ లూజింగ్ ఎనీ మార్క్స్, ఒక్క మార్క్ కూడా వీటికి సంబంధించి కోల్పోకుండా మార్క్స్ స్కోర్ చేసే విధంగా మీరు ఎలా ఎగ్జామ్స్లో రాయొచ్చు అన్నది మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్న టేబుల్స్ని అన్నిటినీ కూడా వాటి కింద ఉన్నటువంటి క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ చేయడం నేర్చుకోండి. మీరు కూడా కొత్తగా కొన్ని క్వశ్చన్స్ అడగండి, ఆ టేబుల్ని చూసి మీరు కూడా కొన్ని క్వశ్చన్స్ని అక్కడ పుటప్ చేయండి. అప్పుడు మీకే ఈజీగా ఎలా హ్యాండిల్ చేయాలి ఎటువంటి క్వశ్చన్స్ అన్నది అర్థమవుతుంది. ఇక చివరిగా డయాగ్రామ్కి సంబంధించిన క్వశ్చన్స్ 1+1 అని ఉంది కదా, ఇక్కడ చూడండి 12th క్వశ్చన్, డ్రా వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్స్ అండ్ లేబుల్ ఇట్. ఇదే నేను అన్నది. 1+1 అంటే ఇక్కడ ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది, డయాగ్రామ్స్కి ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. 2 డయాగ్రామ్స్ ఇచ్చి ఏదైనా ఒక డయాగ్రామ్ గీయమని అడుగుతారు. సో మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అన్నిటినీ కూడా లైక్ క్లోరోప్లాస్ట్ కానీ, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ కానీ, అదేవిధంగా హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్, ఎక్స్క్రిషన్ లెసన్లో ఉన్నటువంటి హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్, తర్వాత ఎలస్ ఆఫ్ కిడ్నీ, నెఫ్రాన్, తర్వాత బ్రెయిన్కి సంబంధించి బ్రెయిన్, న్యూరాన్, ఇవన్నీ కూడా. తర్వాత రిప్రొడక్షన్ లెసన్కి వచ్చేసరికి ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్. ఈ డయాగ్రామ్స్ మోస్ట్ మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్, ఇవి సిస్టమ్స్, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా 4 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. కనుక ఈ డయాగ్రామ్స్ అన్నిటినీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. నాట్ ఓన్లీ ద డయాగ్రామ్స్, లేబులింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ డయాగ్రామ్స్లో మీరు క్వశ్చన్ చదవండి, డ్రా వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్స్ అండ్ లేబుల్ ఇట్ అని అడిగాడు అని అంటే ఖచ్చితంగా దాని భాగాలను కూడా గుర్తించాలి. కాబట్టి ఆ విధంగా మీరు డయాగ్రామ్స్ ఈ రోజు నుంచే ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. సో ఈ విధంగా డయాగ్రామ్కి సంబంధించిన ఒక క్వశ్చన్. చివరిగా AS 6లో ఒక క్వశ్చన్ విత్ అసెథెటిక్ సెన్స్ అండ్ అప్లికేషన్. 15th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, రైట్ స్లోగన్స్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ని సంబంధించిన స్లోగన్స్ కొన్నింటిని రాయండి. ఇవి కూడా చాలా ఈజీగా రాయగలిగినటువంటి క్వశ్చన్స్, ఖచ్చితంగా వీటిని మిస్ చేయొద్దు. సో సెక్షన్ 3లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. మరి ఈ 5 క్వశ్చన్స్లో ఏ అకాడమిక్ స్టాండర్డ్స్ అడుగుతారు? 2 కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ సంబంధించిన క్వశ్చన్స్, డేటాకు సంబంధించిన ఒక క్వశ్చన్, డయాగ్రామ్కి సంబంధించిన ఒక క్వశ్చన్ విత్ ఇంటర్నల్ చాయిస్, AS 6 అంటే అసెథెటిక్ సెన్స్ అండ్ అప్లికేషన్కి సంబంధించిన క్వశ్చన్ ఒకటి. సో ఇది కనుక మీరు అర్థం చేసుకోగలిగితే సెక్షన్ 3లో కూడా 100% మీరు అవుట్ ఆఫ్ అవుట్ స్కోర్ చేయగలిగే అవకాశం, దానికి అనుగుణంగా మీరు ప్రిపేర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక AS 4 అంటూ చాలా ఈజీగా 16 మార్క్స్ మీరు స్కోర్ చేయగలిగినటువంటి సెక్షన్ 4. మరి సెక్షన్ 4 యొక్క బ్లూ ప్రింట్ని అబ్జర్వ్ చేస్తే దీంట్లో సెక్షన్ 4లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. AS 1 కింద ఒకటి, AS 3 కింద ఒకటి. అంటే కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ ఒకటి, ఎక్స్పెరిమెంట్స్. ఇంతవరకు ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించి ఎక్కడా క్వశ్చన్ అడగలేదు, కేవలం AS 3లో మాత్రమే, సెక్షన్ 4లో మాత్రమే AS 3 అంటే ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించిన క్వశ్చన్ సెక్షన్ 4లో అడుగుతారు. అందులో కూడా 1+1 అంటే విత్ ఇంటర్నల్ చాయిస్. సో ముఖ్యంగా
16th అండ్ 17th క్వశ్చన్. విత్ 16th క్వశ్చన్కి ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది, 17th క్వశ్చన్కి ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. మీరు 16thలో 2 క్వశ్చన్స్ ఉంటే ఏదో ఒకటి రాయాలి, 17thలో 2 క్వశ్చన్స్లో ఏదో ఒకటి రాయాలి. అంతేకాని 16thలో 16 క్వశ్చన్స్ 2 రాశాను కాబట్టి నాకు రెండిటికి మార్క్స్ ఇస్తారు అనుకుంటే అది మీ పొరపాటు. మీరు టైం ఉంటే ఎక్స్ట్రా క్వశ్చన్స్ రాయొచ్చు కానీ బట్ మొట్టమొదట చాయిస్ రాసేసి మొట్టమొదట మీరు ఎంచుకున్నటువంటి క్వశ్చన్ని మొదట రాసేయాలి. రాసిన తర్వాతనే ఛాయిస్కి వెళ్ళాలి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేస్తే 16th క్వశ్చన్ 16th అండ్ 17th క్వశ్చన్స్ 2 అకాడమిక్ స్టాండర్డ్స్కి సంబంధించి ఉంటాయి. ఒకటి AS1, 2 AS3. సో AS1 అంటే ఖచ్చితంగా ఏదైనా ఒక ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి. లేదా డిఫరెన్సెస్, మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయి కదా మనకు, ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్ డిఫరెన్స్, తర్వాత ఆర్టరీస్ అండ్ వీన్స్, ఇలాంటి మేజర్ డిఫరెన్సెస్ కొన్ని ఉన్నాయి మనకు. ఆ మేజర్ డిఫరెన్సెస్ని మనం ఖచ్చితంగా నేర్చుకుంటే 8 మార్క్స్ మన చేతిలో ఉన్నట్టే. రెండవది ఎక్స్ప్లెనేషన్. ఏదైనా ఇప్పుడు చూడండి, ఎక్స్ప్లెయిన్ హౌ డూ ప్లాంట్స్ టేక్ వాటర్ త్రూ రూట్ హెయిర్స్ బై ఆస్మాసిస్, వాటర్ అబ్జార్ప్షన్ బై రూట్ హెయిర్స్ అని చెప్పి మనకు ఒక మేజర్ 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ నేర్చుకోవాలి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫ్రీక్వెంట్లీ ఆస్డ్ క్వశ్చన్, ఈ టెక్స్ట్ బుక్ వచ్చినప్పటి నుంచి చాలా ఎక్కువ సార్లు అడిగినటువంటి క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ మ్యాన్. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా 23లో కూడా ఈ క్వశ్చన్ని, ఈ సంవత్సరం మార్చిలో జరిగిన క్వశ్చన్ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో చాలా ఈజీగా నేర్చుకోగలిగినటువంటి క్వశ్చన్స్ ఈ సెక్షన్లో, ఈ 16th క్వశ్చన్లో ఉంటాయి. డిఫరెన్సెస్ లేదా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, వీటికి సంబంధించే క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట 16th. తర్వాత 17th క్వశ్చన్ కూడా అంతే. మనకు మేజర్గా ఎక్స్పెరిమెంట్స్ 3 చాప్టర్స్లో ఉంటాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్లో ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. థర్డ్ చాప్టర్లో రూట్ ప్రెషర్ ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉంటుంది. ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నిటినీ నేర్చుకున్నారనుకోండి ఖచ్చితంగా మరో 8 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. సో 16 మార్క్స్ మీరు ఈజీగా మీ పాకెట్లో స్టోర్ చేసుకోగలిగినటువంటి సెక్షన్ ఏదైనా ఉంది అంటే అది సెక్షన్ 4, విచ్ క్యారీస్ 8 మార్క్స్ క్వశ్చన్స్, 2 8 మార్క్స్ క్వశ్చన్స్ విత్ ఇంటర్నల్ చాయిస్. సో ఒకటి ఏదైనా 16th క్వశ్చన్ వచ్చేసి AS1కి సంబంధించినది, ఏదైనా ఒక వివరణ అడగడం, ఒక ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు, లేదా డిఫరెన్సెస్ అడుగుతారు. 17th క్వశ్చన్ వచ్చేసి AS3, కంప్లీట్గా AS3 అంటే ఎక్స్పెరిమెంట్స్, టోటల్ ఎక్స్పెరిమెంట్స్ కనుక మీరు నేర్చుకోగలిగితే మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 చాప్టర్స్లో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఈజీగా, మెయిన్ ఆ ఎక్స్పెరిమెంట్స్ రాసే విధానం కూడా మీకు తెలిసే ఉంటుంది. ఎయిమ్ ఖచ్చితంగా రాయాలి, మెటీరియల్స్ రిక్వైర్డ్ రాయాలి, ప్రికాషన్స్ రాయాలి, ప్రొసీజర్ రాయాలి, అబ్జర్వేషన్, ఇన్ఫరెన్స్. ఈ కాలమ్స్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నాను, ఎయిమ్, మెటీరియల్స్ రిక్వైర్డ్, ప్రికాషన్స్, ప్రొసీజర్, అబ్జర్వేషన్ అండ్ ఇన్ఫరెన్స్. ఈ 6 కాలమ్స్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఈజీగా రాయగలిగితే, నేర్చుకోగలిగితే ఈ 17th క్వశ్చన్ని ఈజీగా రాయగలుగుతారు. అండ్ విత్ డయాగ్రామ్స్ కూడా చాలా ఈజీగానే ఉంటాయి ఇవి. వీటిని నేర్చుకోగలిగితే మరో 8 మార్క్స్ మీ పాకెట్లో చేరినట్టే. సో ఈ విధంగా ఈ బ్లూ ప్రింట్ని అర్థం చేసుకుంటూ మీరు బయాలజికల్ సైన్స్ పేపర్ని కనుక ప్రిపేర్ అవ్వగలిగితే చాలా ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెక్షన్ 1లో 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ AS1కి సంబంధించిన క్వశ్చన్స్, AS2కి సంబంధించి ఒక క్వశ్చన్, అదేవిధంగా AS4కి సంబంధించి ఒక క్వశ్చన్, AS5కి సంబంధించిన క్వశ్చన్, AS6కి సంబంధించిన ఒక క్వశ్చన్ ఉంటాయి. సో ఇవి సెక్షన్ 1. అదేవిధంగా సెక్షన్ 2 విషయానికి వస్తే కనుక ఇందులో AS1కి సంబంధించి ఒక క్వశ్చను, AS2కి సంబంధించి 2 క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. 2 మార్క్స్ క్వశ్చన్లో AS2కి సంబంధించి 2 క్వశ్చన్స్ ఉంటాయి. AS1 ఒకటి, AS4 ఒకటి, చివరి AS6లో ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. తరువాత డయాగ్రామ్స్, డైరెక్ట్గా డ్రా చేయగలిగిన డయాగ్రామ్స్ సెక్షన్ 3లో ఇస్తారు. అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్కి ఇస్తున్నారు. ఈ 4 మార్క్స్లో ముఖ్యంగా మీకు ఒక 2 AS1కి సంబంధించిన క్వశ్చన్స్ 2 ఉంటాయి. అదేవిధంగా AS4కి సంబంధించిన ఒక క్వశ్చన్, AS5కి సంబంధించి ఒక క్వశ్చన్ బట్ విత్ ఇంటర్నల్ చాయిస్. గుర్తుపెట్టుకోండి, డయాగ్రామ్స్ 2 ఇచ్చి ఒకటి అడుగుతారు. చివరిగా AS6కి సంబంధించిన ఒక క్వశ్చన్
ఉంటుంది. తర్వాత సెక్షన్ 4 డెడ్ ఈజీ AS1 అండ్ AS3. AS1లో 2 క్వశ్చన్స్ ఉంటాయి, 2 ఇంటర్నల్ ఛాయిస్, అవి ఒకటి రాయాలి. అదేవిధంగా ఎక్స్పెరిమెంట్స్ 2 అడుగుతారు, ఒక ఎక్స్పెరిమెంట్ రాయాల్సి వస్తుంది. సో మొత్తంగా మీరు బయలాజికల్ సైన్స్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా నేర్చుకోవాలి అన్నది మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ టెక్స్ట్ బుక్ రీడింగ్. టెక్స్ట్ బుక్లో ప్రతి చాప్టర్ని అట్లీస్ట్ 1 or 2 days కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి టెక్స్ట్ బుక్ మొత్తం ఒక్కొక్క చాప్టర్ని చదువుకుంటూ వెళ్ళాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకుంటూ, లేదా మీరే ఓన్గా బిట్స్ రూపంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని బిట్స్ రూపంలో బ్లాంక్స్ రూపంలో రాసుకుంటూ వెళ్తే 1 mark క్వశ్చన్స్లో AS1కి సంబంధించిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత టిప్ ఏంటి అని అంటే ఎక్స్పెరిమెంట్స్. ఫస్ట్, సెకండ్, థర్డ్ చాప్టర్లో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్స్ కంప్లీట్గా నేర్చేసుకోవాలి. తరువాత స్టెప్ వచ్చేసి డయాగ్రామ్స్. కొన్ని ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అన్నీ నేర్చుకోవాలి విత్ లేబులింగ్ అన్నది మాత్రం మర్చిపోకండి. లేబులింగ్తో పాటు ఆ డయాగ్రామ్స్ మీరు నేర్చుకోగలగాలి. తరువాత టెక్స్ట్ బుక్లో ఉన్న టేబుల్స్ని అన్నిటినీ కూడా ఒకసారి బాగా చదివి వాటి కింద ఉన్నటువంటి క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తూ మీరు కూడా కొన్ని ఓన్ క్వశ్చన్స్ని రాయగలగాలి. సో ఈ దసరా హాలిడేస్లో, కమింగ్ హాలిడేస్లో, దసరా కానీ సంక్రాంతి హాలిడేస్లో కూర్చొని మీరు కొంచెం టెక్స్ట్ బుక్ రీడింగ్ కానీ, లేదా ఈ విధంగా డేటాకు సంబంధించిన ఏదైనా ఒక డేటా తీసుకొని దానికి సంబంధించిన క్వశ్చన్స్ రాయడం కానీ, ఇలాంటివి డయాగ్రామ్స్ కానీ ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తే మీరు ఆల్మోస్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్ అన్నట్టుగా మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ 50% కంప్లీట్ అయినట్టే అవుతుంది. సో వీటితో పాటుగా కొన్ని స్లోగన్స్, కొన్ని డాక్టర్స్ని క్వశ్చన్స్ అడగడం. ఇక్కడ ఏదైనా డాక్టర్స్ని క్వశ్చన్స్ అడగాలి అన్నప్పుడు మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, కొన్ని టర్మినాలజీ మీరు గుర్తుంచుకోవాలి. పల్మనాలజిస్ట్ అంటే ఏంటి, కార్డియాలజిస్ట్ అంటే ఎవరు, డెంటిస్ట్ అంటే ఎవరు, న్యూట్రిషనిస్ట్ అంటే ఎవరు, ఎన్విరాన్మెంటలిస్ట్ అంటే ఎవరు, వీళ్ళు ఎవరు అన్నది, ప్రొఫెషనల్స్ ఎవరు అన్నది మీరు తెలుసుకోగలగాలి. అలా తెలుసుకుంటే ఎటువంటి క్వశ్చన్స్ అడగమన్నారు కదా అంటే ఏది పెడితే అది అడిగితే మార్క్స్ రావు. ఆ క్వశ్చన్స్ అనేటివి రిలవెంట్గా ఉండాలి. అక్కడ ఏ టాపిక్ అడిగారు, ఏ టాపిక్కి సంబంధించి క్వశ్చన్స్ అడగాలి అన్నది ఆ రిలవెన్సీ ఉంటేనే మీకు మార్క్స్ ఇస్తారు, లేదంటే లేదు. కనుక ఎవరిని క్వశ్చన్ అడగాలి, దేనికి సంబంధించి అడగాలి అన్న క్లారిటీ మీకు ఉండాలి. కాబట్టి ఆ క్వశ్చన్స్ని కూడా కొద్ది వరకు మీకు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా చక్కగా బయలాజికల్ సైన్స్ ప్రిపరేషన్ మీరందరూ కొనసాగించి బయలాజికల్ సైన్స్లో అవుట్ 50కి 50 మార్క్స్ స్కోర్ చేస్తారని అనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ.